క్రైస్తవులమైన మనము పగ తీర్చుకునే మనస్సు కాదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంతమంది మనల్ని విమర్శించినా, ఎంతమంది మన మీద అబద్ధ మాటలు పలికినా వారిని మనము క్షమించవలసినదే. అది యేసయ్య బోధ. చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టండి అంత. నా 50 దినాల ఉపవాస ప్రార్థనలో ఇది దేవుడు మాకు నేర్పించినాడు అంతే. ఒకవేళ నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, సమాజంలో ఆయా రీతిలుగా నువ్వు విమర్శింపబడుతున్నావేమో, కానీ భయపడకు, నిన్ను అద్దరికి చేరుస్తానన్న దేవుడు ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆయన బ్రతికే ఉన్నాడు. ఆయన బ్రతికే ఉన్నాడు అంతే. విమర్శలకు భయపడకు, అబద్ధ మాటలకు భయపడకు. వారిని క్షమించి ప్రేమించడము నేర్చుకుందాం మనం. చాలామంది ఇది చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం అంటే ఒకటే వాళ్ళతో చెప్పిన మాట, లేదు మా యేసుక్రీస్తు ప్రభు మమ్మల్ని క్షమించమన్నాడు. చప్పట్లు కొట్టినంత. వారిని క్షమించి వారిని ప్రేమించమన్నాడంతే. అది మాలో ఉన్న రక్తం, మాలో ఉన్న నైజం. అది క్రైస్తవులమైన మనం చనిపోయే అంతవరకు కూడా మన శత్రువులని మనం ప్రేమించి క్షమించాలి అంతే. చప్పట్లు కొట్టాలంతే. ఇదే ఈరోజు 50 days ఫాస్టింగ్ సందర్భంగా క్రైస్తవులారా నేర్చుకోండి. వారు విమర్శిస్తున్నారని నువ్వు కౌంటర్ ఇవ్వకు. కౌంటర్ ఇవ్వటం మన పరిచర్య కాదు, కౌంటర్ ఇచ్చేవాడు ఇస్తాడంతే. చేతులు పైకి ఎత్తి చప్పట్లు కొట్టండి గట్టిగా. కౌంటర్ ఇవ్వటానికి కాదు దేవుడు మనల్ని అభిషేకించింది. అలా నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన నిన్ను నడిపిస్తూనే ఉంటాడంతే. హల్లెలూయా. ఇది ఏ బండ మీద కట్టబడ్డాం మనము? క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడ్డప్పుడు ఈ లక్షణాలన్నీ మనలో కనబడతాయి. నచ్చిన వారు చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసుక్రీస్తు ప్రభుకి భూమి మీద శరీరం లేదు. శరీరం అంటూ ఉన్నదంటే అది నీవే ఆ శరీరం. హల్లెలూయా. ఇళ్ళల్లో నుంచి ఆయన కనికరంతో ప్రజలని చూస్తాడు. చప్పట్లు కొట్టండి. నీ నుంచి దయగలిగిన మాటలు ప్రజలతో మాట్లాడతాడు. నీ చేతులలో నుంచి ప్రజలని స్వస్థపరుస్తాడు. నీ హృదయంలో నుండి ప్రజలని హత్తుకుంటాడు. యేసయ్యకి ఈ భూమి మీద శరీరం అంటూ ఉన్నదంటే అది నీ శరీరమే. హల్లెలూయా. అది మన యొక్క పునాది.